ఇక ఈ రోజు నుండి నా వేట నీ అంతం కోసమే వస్తా. కామినే 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 ఎంతసేపు రతిదేవి లాంటి నీ హైలతో మమ్మల్ని పర్సింపుల్ చేయి. నీ పర్వాల పర్వంతో మమ్మల్ని పరవశుల్ని చేయి. కమాన్ డాన్స్. నమస్తే నమస్తే నీకు నమస్తే నా వంటి గుడుకు నమస్తే. ఏదైనా ఇస్తా ఎంతైనా ఇస్తా పెదవులతో పెదవులకి గొండలు జై 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 సోకుల కట్టు నాకు కొట్టు. నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తరపు తెరిస్తే. నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఒంటి ఉడుకు నమస్తే. తోటి మొదలయ్యి కన్ను కొట్టేస్తా ఈ తోటి మొదలయ్యే కిస్సు కొట్టేస్తా. నా తోటి మొదలయ్యే నవ్వు నువ్విస్తే నీ తోటి మొదలయ్యే నిప్పు ముట్టిస్తా. దాదామైన పాప దాచకేడి సాగించాలా. జాగు బల్లు యాభై జారుడు బల్లు. నమస్తే నమస్తే నీకు నమస్తే నీ తలుపు తెరిస్తే. నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఒంటి ఉడుకు భజిస్తే. తుక్కుబరని అద చకన తుక్కుబరని తుక్కుబరని అద చకన తుక్కుబరని తుక్కుబరని అద చకన తుక్కుబరని. చామే పరువాళ్ళు ఉట్టి పడేలా గుంజామే నా గుండె ఊడి పడేలా. కావాలే రాత్రిళ్ళు హింసపడేలా ఇరుగోళ్ళు పొరుగోళ్ళు హింసపడేలా. యవ్వనంలో
పద్దెన్ని పనులు పడుతూనే ఏం చెయ్యాలో పడగటిలో ఇన్ని పనులు పాలు పడితే అందించలే. సందిస్తావా అందిస్తావా సా 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 తీరుస్తావా మగ సా 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 తీరుస్తావా. నమస్తే నమస్తే నీకు నమస్తే నీ ఇంటి తలుపు తెరిస్తే. నమస్తే నమస్తే నీకు నమస్తే నా ఒంటి ఉడుకు నమస్తే నా పుట్టు మచ్చని పిల్లల చూస్తే. ఏదైనా ఇస్తా ఎంతైనా ఇస్తా పెదవులతో పెదవులకి గొండం వేస్తే పువ్వుల బుద్ధి మరి దక్షిణ చూస్తే. సోకుల నాకు కొట్టే శ్రవంతి బాబుల్ని ఇంకా రెడీ చేయలేదా? అబ్బా చేస్తున్నాను కదండి, ఎందుకంత కన్నారు? మీ ఆడవాళ్ళంతా ఇంతే శ్రవంతి. ఎక్కడికి ఎన్నా బయలుదేరి వెళ్ళాలంటే కట్టిన చీర కట్టి పెట్టిన బొట్టే పెట్టి అలంకారం చేసుకుని బయలుదేరేసరికి ఆ పొద్దు కాస్త సరిపోతుంది. మీ ముద్దుల కడుకు ఎంత గారాబం చేస్తున్నాడు తెలుసా? అసలు రెడీ చేయిస్తేనేగా. అయినా మీ మగవాళ్ళైనా తక్కువ. మంచిగా డ్రెస్ వేసుకుని అమ్మాయిలకి లైన్లు కొట్టడానికి సైట్ వేయడానికి వస్తూనే ఉంటారుగా. అది సరేలే ఓయ్, టైం అయిపోతుంది. నాకు పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. సరే, సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఓకే, వస్తా. ఏయ్, ఎవరు నువ్వు? నిన్నే మాట్లాడవే. ఆనాటి రామాయణంలో రామనాసురుడి, మహాభారతంలో దుర్యోధుణ్ణే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ మొగుడి కోసం. మా వారు మీకేం అన్యాయం చేశారు? అదంతా నీకే తెలుస్తుంది, ముందు వాడిని పిలవే. మిస్టర్, మాటలు జాగ్రత్తగా మాట్లాడి. ఏమే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాని అనుకుంటున్నావా? అవునా, నాకు అభ్యంతరం లేదు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు మాకు కూడా. నువ్వు సై అంటే నీలోనే భయాన్ని పోగొడతాను, సరేనా? ఏ మిస్టర్, ఏమిటా మాటలు? సిగ్గు లేదు? అర్థం లేదు నాకు కాదు, లక్ష్ముకి నీ మొగుడికి. మిస్టర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. ఇంతకీ నేనెవరో తెలుసా? సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్యని. ఆ విషయం గుర్తుంచుకో. నేను అనుకోలేదే. నువ్వెవరు అయితే నాకెందుకే? ముఖ్యమంత్రి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన అలాంటిది నీ ఒకటి కమిషనర్ ఆ ఇంటి ముందు దుర్మార్గుడా. ఒంటరిగా ఆడదాని సమయం చూసి పెద్ద
అన్న ఆడది కానీ ఎదురు నిలిచిన మగాడు కానీ అనుకోవటం అసాధ్యం. అయినా నేను నీ మొగుడి గురించి అడుగుతుంటే నువ్వు నా గురించి అడుగుతావేంటే? నా లేత కొత్త పెట్ట. అదంతా నీకు అనవసరం. ముందు నీ పేరు చెప్పు. పేరు తెలియకుండా పెరిగిన వాడిని, కష్టపడకుండా ఎదిగిన వాడిని. చూడండి, మా వారింట్లో లేదు, మీరు వెళ్ళి తర్వాత రావచ్చు. అదే నా పేరు అడిగావు, బాగానే ఉంది. మరి మిసమిసలాడి మధ్యలో మత్తెక్కిచ్చే నీ యొక్క పేరు చెప్పనే లేదు. నా పేరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు లేకుంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. అది నీ వల్ల కాదు. ఈ టైగర్ వల్ల కానిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నేను సై అంటే ఇలాంటి అందగత్తెలు కూడా వచ్చిన కౌగిట్లో వాడుకోవాల్సింది. నా ప్రాణం పోయినా సరే ఆ పని చెయ్యను. నీ బోడి ప్రాణం నాకెందుకే? నా ఊహా సుందరి ఈ వంటి మీద చేయకుండా నీ పేరు తెలుసుకుంటా. అదే ఈ టైగర్ స్పెషాలిటీ. ఏయ్, వద్దు ఇప్పుడు చెప్తారే నా వండే కిందల వగలాడే. వద్దు, నా కొడుకు ఏమీ చేయకు, నీకు దండం పెడతాను ప్లీజ్. వండర్ఫుల్. అందములోను అనురాగంలోను నువ్వు నాకు నచ్చావు. Come on, tell me. నా పేరు శ్రవంతి. మా వారు డ్యూటీ పని మీద బయటకు వెళ్ళారు. వారే వా, దానికి తగ్గ పేరు. ఈ పేరు వింటేనే నాలోని యవ్వనం నిన్ను అనుభవించాలని ఇందులు తొక్కుతుంది. ఇంకా ఒక రాత్రికి నేను నీతో గడిపితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించలేని సుఖరాత్రిని ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ దయచేసి నీకు దండం పెడతాను, నా బిడ్డను వదిలిపెట్టు. వడ్డానం పెట్టిన ఈ నడుము, చీర కట్టిన సొగసును చూస్తుంటే పందిరి మంచం మీద 16 ఏళ్ల పెళ్లి కూతుని మొయ్యమర్పిస్తున్నావే. ఏ మిస్టర్, వచ్చిన గాని చూస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మర్యాద దాకా జాగ్రత్త. పిచ్చి మాటలు కాదు, రెచ్చిపోయి ప్రవర్తించడం కాదు. నీ అందం నన్ను మర్చిపోయేలా పిచ్చివాణ్ణి చేసిందే లగోరి. నా కామం వంచనుకో, నిన్ను రంగరించుకుంటాను. భలే కుర్రదన్నా హుషారైన జన నీ వాడు చూపులలోనా నేను ఓడిపోయాను. వాడు చూపులలోనా నేను ఓడిపోయాను. భలే కుర్రదన్నా హుషారైన జన వాడు చూపులలో నోడిపోయాయి. వాడు చూపులలో నోడిపోయాయి. కంటిని బుగ్గరమన్నది మనసార కసి తీరమన్నది. కంటిని బుగ్గరమన్నది మనసార కసి తీరమన్నది. ఎందరను నా కల్పించవే, ఎందరను నా కల్పించవే. నీవే చల్లకి రానే నేనే కిలాడి రాజా
కలవాలి నువ్వు నేను గెలవాలి లోకాన్ని గెలవాలి నువ్వు నేను గెలవాలి లోకాన్ని హుషారైన జాడ నీ వాడి చూపులలో నీ వాడి చూపులలో నీ పంతారు దిడియారు ప్రీతిలనే పంతారు చాలు ప్రేమించడు పంతారు దిడియారు ప్రీతిలనే పంతారు చాలు ప్రేమించడు ముందుకి ఊహించదు బగలుకి నన్ను ఊహించగా వేళ వృధా చేయలేనా నీ తీపి కౌగిలిలోనా నీ సోలి పోపాటి తీపి కౌగిలిలోనా నీ సోలి పోపాటి వాడి చూపులలో వాడి చూపులలో చూడా మా వారు వచ్చే టైం అయింది మర్యాద వచ్చిన బయటికి పో చూడు చిత్రాంగి నీ అందం చూసి ముక్తుండయి నిన్ను నీ అందాన్ని అనుభవించాలని వచ్చిన పని మర్చిపోయారు ఇంతసేపు నీతో సరదాగా కాలం గడిపిన నా పేరు టైగర్ నాగేంద్ర మేం బ్యాంక్ నుండి దొంగిలించిన బంగారం నగలు నీ మొగుడి చేతికి చిక్కాయని అన్నావు వాటిని మా చేతికి అప్పగించమని హెచ్చరించడానికి వచ్చాను ఆ నగలు ఇప్పుడు మా దగ్గర లేవు అవి ఏనాడో ప్రభుత్వం సొంతమయ్యాయి వాటిని మాకెలా అప్పగిస్తారో మాకు అనవసరం తెల్లవారేసరికి అవి మా చేతికి చిక్కాలి ఏదో సరదాల మీ సంసారంలో గమ్మలు పలుకుతాం నువ్వు ఎంత ప్రయత్నించినా అవి మీకు అందనివ్వకుండా చేస్తాం అసంభవానికి అర్థం తెలియకుండా పెరిగిన వాడిని మాకు బంగారు నగలు ముఖ్యం నీకు నీ మిగుడికి ఏం ముఖ్యమో ఆలోచించుకోమని వస్తా చూసి పిచ్చివాణ్ణి చేశావు టైం దాటింది మళ్ళీ వస్తా మార్చుకుంటే అందలం ఎక్కిస్తా వస్తా బాబు నీకేమీ కాలేదుగా ఏమండి వచ్చారా ఏమిటి శ్రవంతి బాబుని రెడీ చేసేసరికి చెమటలు పెట్టాయా? అది కాదండి మరి ఎవడో టైగర్ అంట మీరు ఆ ప్రభుత్వం నుంచి తీసుకువచ్చిన బంగారు నగలు వాడికి అప్పగించమని లేకపోతే మన సంసారంలో సరిగమలు పరికిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు రాస్కల్ నేను వచ్చేసరికి వాడు ఉన్నట్లయితే వాడు అంతు చూసేవాడిని ఏమోనండి ఆ దుర్మార్గుడు అమ్మో వాడిని చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది శ్రవంతి నువ్వు అలా భయపడితే డోంట్ వరీ శ్రవంతి నేను బ్రతుకున్నంత కాలం నీకు ఎలాంటి భయం ఉండకూడదు బెదిరింపులను ఎదిరించి ముందడుగు వేయటమే మనలాంటి వాళ్ళ లక్ష్యం బెదిరింపులను కత్తులను ఎదుర్కోవటమే మనలాంటి వాళ్ళ లక్ష్యం అది కాదండి ఆ దుర్మార్గుడిని వాడి రూపాన్ని చూస్తే అమ్మో నాకు చాలా భయం వేసింది ఇంకేం మాట్లాడొద్దు శ్రవంతి అలాంటి బెదిరింపులను ఎదుర్కొని ముందడుగేయటమే మనలాంటి వాళ్ళ లక్ష్యం అది కాదండి
కాదండి, ఆ నీచుడు. వాడి రూపం ఎంత భయంకరంగా ఉందో తెలుసా? స్రవంతి, అలాంటి రాక్షసులను ఎదుర్కొని మట్టు పెట్టడమే ఈ సందీప్ ముందడుగు వేసి వాళ్ళని చంపే వరకు ఏనాడైతే మనం ముందడుగు వేస్తామో ఆనాడే మనం మన బ్రతుకుల్లో నిదర్శనంగా నిలిచిపోతాయి. ఓకే, వెళ్దాం పద. హలో హలో టైగర్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది? నా నిజ చరిత్రలో వెళ్ళిన పని జరగడానికి తిరిగి రావటం ఇదే ఫ్రెండ్. అంటే నేను వాడింటికి వెళ్ళేసరికి ఇంటిలో వాడి పెళ్ళ ఉంది. దాని అందం చూడగానే నేను వెళ్ళిన పనే మర్చిపోయాను. ఇంతకీ దాని అందం గురించి పొగడమేనా లేదా అనుభవించావా? అనుభవించాలనే చూశారు, కానీ నా ప్రయత్నం ఫలించలేదు. అంటే వాడు ఇంట్లో లేడన్నమాట. అవును, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు. అంతేకాదు, మనకు దక్కవలసిన బంగారం నగలు ప్రభుత్వానికి ఎప్పుడు అప్పగించాడట. టైగర్, ఏమిటి నువ్వు అనేది? మనకు దక్కవ ఆ బంగారాన్ని మనకు దక్కవ చేసిన వాడిని, వాడి పిల్లాన్ని తనివి తీరా అనుభవించడమే. ఏమంటావు? టైగర్, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కమ్మని ఇందు కన్నె పిల్ల బంధు బహుకరిస్తానంటే కాదని అంతటి అమాయకుడిని కాను. టైగర్, ఆ బంగారంలో సుమారు 10 కోట్లు. వాటి కోసం వాడి ప్రాణం, వాడి పిల్ల శీలం తీయడానికైనా వెనుకాడకూడదు. ఆ విషయం నాకు వదిలేయండి. వాటిని మీకు అప్పగిచ్చే బాధ్యత నాది. అది సరే, మన స్మగ్లింగ్ పై ప్రభుత్వం కన్నుపడిందంట. మన వైపు చూసిన ఆ ప్రభుత్వాన్ని పునాదుల సహా లేపేయండి. ఓకే ఫ్రెండ్. టైగర్, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు. సరదాగా కామినీతో ఆడి పాడి సరసాలు ఆడుకో.
బయల నీటి పట్టవేళ కొండలు తిరిగిన వళ్ళు అచ్చుకున్న కాల పండగ వేళ వచ్చను విగిసం పెళ్ళు పుట్టగానే ఇల్లు కట్టి ఇట్టపరికి పిల్లగాడా ఆడిస్తావా నన్ను ఓడిస్తావా ఓడిస్తావా నువ్వు చూస్తావా నాగదు నీలో విట్టు గంటకు జైవి కట్టు 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 కొట్టవా గాలి గంటల బిట్టు అయ్యంత్ర బిట్టు ఆరిసి కోడిని తిట్టు ఆరిని ఒడ్డుల బిట్టు 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 ఇది చాలండి, అందరూ చూస్తున్నారు. లేదు స్రవంతి, ఏమిటి స్రవంతి, విక్రమ్ని నిద్రపుచ్చేసరికి చెమటలు పట్టాయా? అబ్బా అదేం కాదులేండి. మరి అయినా అందరూ చూస్తుండగా ఏంటిది? వాళ్ళకి తెలియదా ప్రేమ అనురాగం అనేది? ఆ? తెలిసినంత మాత్రాన అయినా ఇలా హద్దులు మీరు ప్రవర్తిస్తాం తప్పు కదా. ఈ సువిశాలమైన వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీరు నా అందాన్ని రూపకలను వర్ణించినట్టు వర్ణిస్తుంటే ఏదోలా కొత్తగా అనిపిస్తుంది. నాకు మాత్రం ఎప్పుడు ఇలాగే నీ వెచ్చని కౌగిలిలో హత్తుకోవాలని చూస్తూ తనివి తీరా ఉండాలి. అబ్బా ఆపండి మీ చిలిపి చేష్టలు, ఇక వదలండి. మృదువైన నీ తీయటి పెదవులతో ఊవిల్లూరించే నా పెదవులపై ఓ తీయటి ముద్దుగా. అబ్బో అబ్బాయి గారు ఆగలేకపోతున్నట్టున్నారే, చాలా కోరికలు ఉన్నాయి. స్రవంతి, విరహయాతనతో ఉన్నప్పుడే దాంపత్య జీవితం అనేది గుర్తుకు రాదు. రా స్రవంతి, నా కోరిక తీర్చు. బాబు అబ్బా ఇక చాలే వదలండి. పిల్లలు నిద్ర లేచే వేళ అయింది, నేను వెళ్ళాలి. నా ఆ ముద్దులతోనే స్రవంతి మనం ఇన్నాళ్ళు బ్రతికింది. మీకు ముద్దులు పెట్టలేక, మీ కొడుకులకి గోరు ముద్దులు పెట్టలేక ఆ ముద్దులతోనే స్రవంతి మన చిన్న బాబు పెద్ద బాబు మనకి ప్రేమ అనురాగాలు.
అదెందుకు బంగారు వింటుంటే కంగారు దారంగా శృంగారంగా లింగంటే చాలు లింగుకు లింగులకు లింగులు పెడితే బోరు ఓ మై డియరు ఓ మై డియరు నరనరలోన తొలి చూడ చూడు తెగకొస్తున్నడు కలవరంలోన చిలివరం చూడు నస తెలుస్తున్నది మందిరనా ఎక్కువ కుశలం కాస్తైనా అతిథులు సమయం చూస్తున్నా నచ్చాది నాటి నచ్చదు ఓ మై డియరు శ్రీవారు గరగారు లేడీ శ్రీమతి గారు యమతమాషాల తమత పంజాల రసభరించేదునా ఇంతాయనా మిసమిసల్లో నివసవగస్సాన్ని రగిలిస్తే మెల్లగా నిజారా సగసులీమా ఇలాంటి అనుమతి కావాలా తయారయ్యారా మీరు గాలింగారు అది పెళ్ళాంగారు లేడీ శ్రీమతి గారు సరసాలంతో ముదిరి ముద్దులు చెరిగే వేళ చిన్నకల్లో చిలిపిగా నన్ను పిలవాలే ప్రియుడాల ఉమ్మడియరు మా ఊళ్ళో ఆడాళ్ళు ఏమయ్యా అంటారు ఆశలకి బయటగా ఉండి మారుస్తానే తీరు దానికి మారద్దంటే తీసేస్తానే తారు ఐడియరు రాయిడియరు ఏమండి ఏంటి శ్రవంతి? అదే మీరు ఆ బంగారు నగలు నీకు ఆ రోజే చెప్పానుగా శ్రవంతి, మా ఆఫీస్కి అప్పగించానని. అయినా బంగారం లాంటి మన చిన్న బాబు పెద్ద బాబు ఉండగా ఆ బంగారు నగలు మనకెందుకు? టైము 8:30 కావస్తుంది. వెళ్దాం పద. అట్లా ఎవరు మీరు? షడప్. శ్రవంతి, బాబులు తీసుకొని లోపలికి వెళ్ళు. ఏమండి ఎక్కడండి వీళ్ళు? ఏంటిదంతా? చెప్పానుగా, లోపలికి వెళ్ళు.
చెప్పండి, ఎవరు మీరు? పిచ్చివాడా, అవసరం లేదంటే ఈ రుద్రకాళి ఏ ఇంట్లోకి అడుగు పెట్టడు, అడుగు పెట్టినా వెనక్కి తీయడు. మీ వీర ప్రతాపాలు నా దగ్గర కాదు. ఇందుకే ఎందుకు వచ్చారు? ఈ భూలోకానికి యమధర్మరాజులం, ఈ కలియుగానికి కలియుగ కర్ణులం. అది మాత్రం జరగదు. జరగదు, జరగనివ్వను అన్న పదాలు నా చెవిని పడ్డా కిరాతకుండా ఘోరాన్ని సృష్టిస్తా. ఘోరానికి నేను నాంది పలుకుతాను. నేను సృష్టించబోయే ఆమరణ హోమాన్ని ఆపటం ఈ వల్ల కాని పని. పిచ్చివాడా, నువ్వు అనుకుంటున్నావు పెద్ద పెద్ద నదులు ఎగిరెగిరి కింద పడుతూ ఉంటాయి. నేను ప్రవహించే నదిని కాను, ఉయ్యత్తులు ఎగిసి పడేయాలను ఆపాలనుకోవడం ఇలాంటి మూర్ఖుల లక్షణం. నువ్వు అనుకునే అలా ఒక్కొక్కసారి ఎగిరెగిరి కింద పడుతూ ఉంటుంది. సందీప్, సందీప్, ఈ ప్రపంచం గుడ్డిది, నువ్వు కూడా గుడ్డివాడిగా ప్రవర్తించవని హెచ్చరిస్తున్నాను. నీ హెచ్చరికలు నన్నేం చేయలేవు. సందీప్, నేను కలిగిన కానీ కసాయి వాడిని మర్యాదగా మాదారికి అడ్డు తప్పుకొని మాయమాకి ఇచ్చే. అడ్డు తప్పుకోకపోతే ఏం చేస్తావు? చెప్పానుగా, జరగదు, జరగనివ్వను అన్న పదాలు నా చెవిని పడ్డా కిరాతకుండా ఘోరాన్ని సృష్టిస్తానని. నీలాంటి నికృష్టులు బెదిరిస్తే బెదిరింపులకు బెదిరేవాడు కాదురా ఈ సందీప్. అవినీతిని, అన్యాయాన్ని, ఎదుర్కొన్న నవయుగ పురుషుడిని. సందీప్, అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది బంగారం. అది ఇవ్వకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చంపుతావా ఏంటి? చంపడం నాకు పెద్ద సమస్య కాదనుకో, ముందుగా చెప్పడం నాకు అలవాటు. మహోగ్రమై వారి వేడి రక్తాన్ని విస్కీలో కలుపుకొని సేవించడం మాకు అలవాటు. Shut up! Get out and get lost! చెప్పానుగా, ఈ రుద్రకాలు అడుగు పెట్టినదే జరగదే అడుగు వెనక్కి తీయడని. మూర్ఖంగా ఆలోచించకుండా మరోసారి ఆలోచించు, బాగుపడతావు. చే సిగ్గు లేదు. నీలాంటి బెదిరింపులకు బెదిరేవాడు కాదురా ఈ సందీప్. వీడు మాటలతో వినేరా లేడు. ఈ ఇంటిని సర్వనాశనం చేయండి రా. ఈడు పిల్లాన్ని మాత్రం పంజరావాసులు కానీ బంధించినట్టు భద్రంగా బంధించండి. ఆగరా పిచ్చి కన్నా, ఇప్పటిదాకా ఛాన్స్ నీది, ఇక ఛాన్స్ నాది. బంధించండి రా. సందీప్, వీలు నాగంలో పెరుగుతున్న సింహపూరి సింహాలు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు. మర్యాదగా మా బంగారం మాకిచ్చి ప్రాణాలతో బ్రతికిపోతావు. బంధిస్తే ఏం తెలుస్తుందిరా పులి సత్తా. బంధ విముక్తులు చేయండి, ఈ పులి సత్తా ఏమిటో చూపిస్తాను. నీలాంటి పులుల్ని ఎన్నిటినో మట్టి కనిపించాను, నువ్వు ఒక లెక్క కాదురా. నా ప్రాణం పైన అవి మీకు దక్కవు. నీ ప్రాణం తీసైనా వాటిని తీసుకెళ్తా. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా వాటి జాడ చెప్పకపోతే నా పిస్టల్లోని బుల్లెట్లు
నీ గుండెలు చీల్చుకుపోయి బయటకు వస్తాయి. 1 2 3 సందీప్, ఎప్పటికైనా నోరు విప్పు, ప్రాణాలతో బ్రతికిపోతావు. రే బద్మాష్, ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిన ఈ చల్లటి నేలలో నేను వరిగిపోయినా పర్వాలేదు. నాలాంటి ఆదర్శ స్వభావపరులు ఎంతో మంది జన్మిస్తారు. ఈ భారత మాత తెలుగు తల్లి ఈ చల్లటి నేల మీద నేను చనిపోయినా పర్వాలేదు. మీలాంటి స్వార్థపరులు కుతుందరులై చావక తప్పదు. వాహ్, నీలో ఇంత అందం ఉందని తెలిస్తే నీతోనే పోనీ చేసేవాడినే. ఇలాంటి దేవుళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ మా టైగర్ నీ మీద మోసపడ్డాడు. కావాలంటే సెకండ్ సెటప్ గా ఉంచుకో. సిగ్గెందుకే చిరిచిరి మువ్వా, వీడియో మీదకే అపరాంతి బొమ్మ. నీ అందం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఆ నగల జాడ చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తా. నా భర్త లేనప్పుడు నా ప్రాణం నాకెందుకురా? చావని చెప్పడమో కానీ ఆ బంగారు నగలు ఎక్కడున్నాయో మీకు చెప్పరు. వండర్ఫుల్, అచ్చం నీ మొగుడు పౌరుషమే నీలో ప్రవహిస్తుంది. ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతాను, మా జీవితం నాశనం చేయకండి. ఇప్పుడు మాకు కావాల్సింది బంగారం కాదే, నంగనాసి. నీ అందం ఎవరు లేని ఏకాంత సమయంలో ఇందాక చూస్తున్నా ఒళ్ళలా ఉంది. ఒళ్ళుగానే ఉంది. నీ అందాన్ని చూస్తుంటే ఒళ్ళు తుషారం మునిగి నిషాదానికి అందుకుంటుంది. ఈ భూలోకానికి యమధర్మరాజు లాంటి ఈ రుద్రకాళి కౌగిట్లో కరిగిపోయి ఒత్తుండు చే. కళ్ళు మూసుకుపోయి ఒక మృగంలో ప్రవర్తించు. వదలు. అనుకున్నట్టు నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు. వగలన్నీ వగలపోయిగే వడ్డ
ప్రాణం పెట్టిన పెళ్లి కూతురా, నువ్వెత్తున ఎదిగే నీ అందాన్ని కామవంచంతో నా సొంతం చేసుకుంటా. అది మటుకి ఈ జన్మలో జరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే ఈ పంచ పాండవుల కౌగిట్లో కరిగిపో. నీచులారా, అన్యాయంగా ఆ ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. నా బిడ్డని పంజా విప్పిన వెబ్బిలై మీ అంతు చూస్తారా? ఏ బేటా, నీ అమ్మ అతను చంపింది మేమనని నిరూపించుకో. ఎక్కడ్రా నా కొడకల్లారా? ఏడవకు బాబు, ఏడవకు. కనీసం పసిపిల్లవాడని జాలి కలగలేదు. ఆ దుర్మార్గుడు నీకు చేసే అన్యాయమే నాకు చేశాడు. మనకు జరిగిన అన్యాయాలకు న్యాయం జరగాలంటే నిన్ను రౌడీగా గూండాగా తయారు చేస్తా. మన చేతుల్లో వాడి చావు తప్పదు. ఏ మిత్రద్రోహి, ఈ రోజు నుండి మా రాక నీకు సింహ స్వప్నం అవుతుంది. ఈ క్షణం నుండి పంజాబ్ ఇప్పిన బొబ్బుని రాయి నీ పచ్చి నత్తురు తాగుతా. న్యూ ఫ్రాన్స్ యోజన కళానాట్య మండలి వారు సగర్భంగా సమర్పించు పంజాబ్ విప్పిన బొబ్బులి. రచన శాస్త్రగత శ్రీనివాసరావు. పాత్రలు పాత్రధారులు నా కొడుకుని చీల్చి చందాడు.
పాత్రలు పాత్రధారులు భగవాన్ మరియు బొబ్బులి ఈ మోహన్ బాబు సందీప్ కుమార్ శ్రీవందనం విక్రమ్ ఎన్ రాజు ప్రేమ్ కుమార్ ఆనంద్ రుద్రగాడు సురేష్ భానుజీ కె గంగారావు టైగర్ నాగేంద్ర ఎం రవి ప్రకాష్ శ్రీ రాంబాబు జాన్ ఎస్ గోపి ఖాన్ కె ప్రేమ్ కుమార్ పిడి ఎస్ రవి మడి ఎం శ్రీరామ్ నేతాజీ ఎం సుదర్శన్ ప్రవంతి కుమారి కూచి గురువాడ రోజా కీర్తి దానిని మరియు యామిని మీరు చూస్తున్నారు శ్రీ సతీష్ శ్రీలక్ష్మీ జ్యోతి భారీ శ్రీ సతీష్ గుంటూరు రాజాగారి తోట ప్రప్రదంతో వీరు ఆర్కెస్ట్రా భాస్కర్ ఆర్కెస్ట్రా నరసరాపేట ఆర్గనైజర్ నాని ప్లేబ్యాక్ విఎన్ఆర్ అండ్ లక్ష్మి మేనేజర్ అండ్ లైటింగ్ శ్రీ వెంకయ్య ఆర్గనైజర్ కేశినేని రాజు వి రాజమోహన్ రాజశేఖర్ కో డైరెక్షన్ వి మోహన్ రావు కో డైరెక్షన్ వి మోహన్ రావు Skills, fights, stage play and direction. The sensational and dynamic director Yan Prasad. గుడ్డాలా నీకు కనపడుతుంది నగ్నాయాలా మన గొడవ తర్వాత గానీ ఇంతగా నగలు దొంగలు దొరుకుతారంటావా? మనకు కాకపోతే మరి ఎవరికి దొరుకుతారా? అంతేరా, ఎవడైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు కావాలి దండం పెట్టి మరి లొంగిపాల్సిందేరా. ఒకసారి పేస్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. మీద ఆరేసిన లంగాలు ఎత్తుకెళ్ళే మొహం కూడా ఒక్కసారి అద్దంలో చూసుకోరు నీ మొహాన్ని. నాకేం తక్కువరా, పోకిర్లో మహేష్ బాబు లాగలేను. మహేష్ బాబా బాబాబీ బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునే మొహం కూడా. ఏయ్, నా గురించి తక్కువ అంచనా మాదిరే. ఆ దొంగలు పట్టుకునేది నేనే, ఆ ప్రమోషన్ కొట్టేది నేనేరా. ఏడ్చావు, ఆ దొంగల్ని పట్టేది నేనే, ప్రొఫెషన్ కొట్టేది నేనే. గుళ్ళో కొబ్బరి చెప్పులు ఎరుకునే మొహం కూడా. ఏయ్, నేను ఎంత ఎదవనో నాకే తెలీదు. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. నువ్వు ఎదవు అయితే నేను ఎదవన్నారు ఎదవనరా. ఒక్కసారి ఫిక్స్ అయితే ప్రమోషన్ కొట్టేస్తా. నాదే. ఇంటికి ఈ అమ్మాయి ఆ నగలు దొంగేనంటావా? ఆ పిల్లనే అడిగి తెలుసుకున్నాం. ఏ పిల్ల, నీ ఒళ్ళో ఉన్నది చూస్తావా, బొక్కలో పెట్టమంటావా? చూడు పిల్ల, నీ దగ్గర ఉన్నాయి చూపిస్తావా, జైల్లో పెట్టమంటావా?
చట్టానికి న్యాయానికి ధర్మానికి కనబడే 3 సింహాలు రూపాయలు అయితే నాలుగో సింహమే పోలీస్. చూడు పిల్ల, చూడు పిల్ల, తొలి చూపులోనే నన్ను పడగొట్టు, నన్ను పెళ్లి చేసుకో. కాదు పిల్ల, నీ తొలి స్పర్శతోనే నాలో కరెంటు పుట్టింది. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏయ్, ముందు నేను చూసా, నన్నే చేసుకోవాలి. నేను పట్టుకున్నా, నేనే పెళ్లి చేసుకోవాలి. నువ్వే నా లవరు. కాదు నాది, కాదురా నాది, కాదు నాది, నాదిరా నాది. అప్పులుగా ఇమ్మంట ముడి బాలు తల్లికి వడ్డీతో చెల్లిస్తా అర్థమైన హనుపై మరి అర్థమైన హనుపై అర్థమైన హనుపై చిరంతకమైన హనుపై నాదనాద నాదనాద నాదనాద